వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. గోపాలమిత్రగా పనిచేస్తూ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్గా ఎన్నికైన చిటికెల కొండయ్య, గోసా సురేష్ కుమార్ వీరిని అభినందించిన పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ పశు వైద్యశాలలో గోపాలమిత్రగా కష్టపడి పనిచేస్తూ ఆర్థిక పరిస్థితుల వల్ల కొట్టుమిట్టాడుతున్న కుటుంబ పోషణ ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలనే దృఢమైన ఉక్కు సంకల్పంతో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ సహాయ కార్యదర్శి ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో విజయం సాధించిన చిటికెల కొండయ్య, గోసా సురేష్ కుమార్ ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ గోపాలమిత్రగా పనిచేస్తూ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి మాకు పూర్తిగా సహాయ సహకారం అందించిన పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ మాకు మనోధైర్యాన్ని నింపి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించారు. మాకు ఈ ఉద్యోగం వచ్చినందుకు పశు వైద్యాధికారి గౌరవనీయులు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్కి కృతజ్ఞత తెలుపుతున్నామని ఈ సందర్భంగా గోసా సురేష్ కుమార్, చిటికెల కొండయ్య తెలిపారు. కుటుంబ వినాశానికి కారణమయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ చెక్కు చెదరకుండా, ఏ దురలవాటు లేకుండా ఏం చేయాలో అని ఆలోచన కాకుండా మా దగ్గరికి రావడం, మేము దారి చూపించడం, తన కృషి ఫలితంగా ఈరోజు సమాజంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలని మేము కోరుతున్నామండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మాది రుద్రవరం మండలం. మీ మండలానికి సంబంధించి వెటనరీ డిపార్ట్మెంట్, పశుసంవర్ధక శాఖ రుద్రవరం మండలం నుంచి మా డిపార్ట్మెంట్లో రీసెంట్గా నిర్వహించినటువంటి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టులకు సంబంధించి మా మండలం నుంచి ఒక 6 మంది సెలెక్ట్ కావడం జరిగింది కర్నూలు జిల్లాలో. ఇంకా ఒక 2 పక్క జిల్లాలు కూడా పోస్టింగ్ వచ్చాయి. ఇందులో ప్రాముఖ్యంగా మనకు 6 మంది మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉన్నారు. అచ్చంగా వాళ్ళకి స్వచ్ఛంగా వెటనరీకి సంబంధించి సేవ నిమిత్తమే వాళ్ళు ట్రైనింగ్ అవ్వడం జరిగింది. మన దగ్గర ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎగ్జామ్కు ప్రిపేర్ కావడం జరిగింది. అందులో ప్రాముఖ్యంగా మనకు చిటికెల కొండయ్య అనేసి గోపాలమిత్రగా 2006 నుంచి మన దగ్గరే ఉన్నాడు. తను కూడా తన కుటుంబ పరిస్థితులను అధిగమించి ఒంటరి ప్రయాణం సాగించి మనకు విజేతగా నిలవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మెయిన్గా గోసా సురేష్ గురించి మాట్లాడడానికి మనకు నా పేరు కొండయ్య. ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చిన 1896 అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులలో నేను ఏహెచ్ఏగా ఉద్యోగం సాధించాను. ఈ ఉద్యోగం సాధించడానికి చాలా కృషి చేశాను. విజయవాడలోని కోచింగ్ సెంటర్లో 1 నెల పాటు కోచింగ్ తీసుకున్నాను. అలాగే మా డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ సార్ అది సూచనలు, సలహాలు తీసుకొని నేను ఈ ఉద్యోగం సాధించడం జరిగింది. నేను ఉద్యోగం సాధించడం జరిగింది. దీనికి నేను పూర్తిగా న్యాయం చేయదలుచుకున్నాను. నేను ఒకనొక సమయంలో కొంచెం డీలా పడిపోయినప్పుడు మా సార్ గారు నాకు వెనక నుంచి భుజం తట్టి నువ్వు చేయగలవు, నీకు సాధ్యమవుతుంది అని చెప్పి నాకు ధైర్యం చెప్పడం వల్ల నేను సాధించగలను.